ప్రైజ్ ది లార్డ్. ఎవరో ఏదో అన్నారని, నీవు చేయని దానికి నిన్ను నిందిస్తున్నారని, ఈ విశ్వాసాన్ని చులకన చేసి మాట్లాడుతున్నారని ఎందుకు కృంగిపోతావు? ఎవరో ఏదో అన్నారని చెట్లు ఫలించడం మానేశాయా? సూర్యచంద్రతారలు ప్రకాశించడం మానేశాయా? దేవుడు నియమించిన పనిని అవి నెరవేర్చుతూనే ఉన్నాయి కదా. నిజమా? ఆయన రూపంలో సృష్టించబడిన నీవు వాటికన్నా ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు. విస్తారమైన వృక్ష సంపద ఫలించినప్పుడు కలిగే ఆనందం కన్నా నీవు ఆత్మబలాన్ని ఫలించినప్పుడు దేవునికి కలిగే ఆనందం చాలా ఎక్కువ. అంతరిక్ష ప్రకాశము కన్నా నీవు ప్రకాశిస్తే ప్రభువైన యేసు ఎంతో సంతోషిస్తారు. నేస్తమా, ఈ లోకంలో నువ్వు ఎంత మంచిగా ఉన్నా, ఎందరికో ప్రయోజనకరంగా ఉన్నా, నిన్ను విమర్శించేవారు, నిందించేవారు ఎప్పుడూ ఉంటారు. వారిని చూసి నీవు కృంగిపోనక్కరలేదు. నీవు చేసే ప్రతి పని వెనుక నీకు ఉన్న ఉద్దేశం మంచిదైతే ధైర్యంగా ముందుకు సాగిపో. నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు నీ దేవుడు కనుక ఆయన నీకు మేలు చేస్తాడు. కొంచెం ఆలస్యమైన నీ ప్రయాసకు, నీ విశ్వాసములకు, నీ ప్రార్థనలకు ఫలము దొరుకుతుంది. ఎన్ని అవంతరాలు వచ్చినా క్రీస్తునందు నీకున్న గురివైపు ముందుకు సాగిపో. యేసు నామంలో నిరాశను జయించి ఆయన మహిమ నిమిత్తం ఏదైనా సాధించు. ఆమేన్.